రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంతకు ముందే చెప్పాను ఈ ఇంట్లో నీ పొజిషన్ ఏంటి అని. నేను నీలా కాదు, నా భర్త సంపాదన, నా సంపాదనతో నాకిష్టమైనవి కొనుక్కున్నాను, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాను. నిన్ను రూపాయి ఇమ్మని అడగలేదుగా, మరి ఎందుకు రెచ్చిపోతున్నావు? అమూల్ బేబీలో మాట్లాడుకు మహేష్. కళ్యాణ్, డబ్బులివ్వు. డబ్బులా? ఇవ్వు కళ్యాణ్. దేవిక, ఎందుకు? ఈ డబ్బులు మా ఇద్దరి ఖర్చుల కోసం నేనిస్తున్నాను. మరి నువ్వు ఎంత డబ్బు నీ తరపున ఇంటి ఖర్చుల కోసం ఇస్తున్నావు? నీ ఇన్కమ్ సైలెంట్, నువ్వు సైలెంట్. సూపర్ కాంబినేషన్ కదా కళ్యాణ్? కళ్యాణ్, ధరణి, గొడవలొద్దమ్మా. అసలు దాన్ని చూసి కోపడాలో జాలి పడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. తెగించి మాట్లాడే వాళ్ళకేం చెప్పినా బుర్రకెక్కదు. నువ్వేం చెప్పినా శంఖం వదినట్టే. పదే పదే దాంతో గొడవ పెట్టుకుంటే ఇప్పుడు 4 గోడల మధ్య ఉన్న రచ్చ బజార్న పడుతుంది. ఇప్పుడు మనకున్న పరువు కాస్త గంగలో కలుస్తుంది. ఆలోచించు. నా కొడుక్కి పెళ్లి కావాలని మొక్కని దేవుడు లేడంటే నమ్ముకీర్తి. ఇన్ని రోజులకు ఆ దేవుడు కరుణించి పుత్తడి బొమ్మలాంటి నిన్ను కోడలుగా పంపాడు. నేనెంత అదృష్టవంతురాలో తెలుసా? నా ఆనందం మాటల్లో చెప్పలేను. ఈ 7 వారాల నగల్ని ఎప్పుడెప్పుడు నా చేతులతో నా కోడలికి అలంకరిస్తానా అని కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూశాను. ఇన్నాళ్ళకి నా ఆశ తీరింది. ఒకసారిలేమ్మా, వడ్డాణం పెడతాను. చూడు, ఈ నగలకే ఎంత అందం వచ్చిందో. అచ్చంగా మహాలక్ష్మిలా ఉన్నావు. నాదిష్టే తగిలేలా ఉంది. ఇవన్నీ ఎందుకత్తయ్యా? ఇలా రెడీ అవ్వడం నాకిష్టం ఉండదు. నా కోసం కాదనకమ్మా. చెప్తున్నానని ఏమనుకోకో. శోభనం పెళ్లి కూతురు మొహంలో సిగ్గుండాలి కాని విచారం ఉండకూడదు కీర్తి. అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారు అత్తయ్య. అయినా పుట్టిల్లు దూరమైందని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్విప్పుడు రఘురాం గారి కోడలివి, ఈ ఇంటి యువరాణివి.
బాధలు భయాలు వదిలేసి సంతోషంగా ఉండు. వరుసకి అత్తయ్యనైనా మీ అమ్మలాగే గుండెల్లో పెట్టుకుంటాను. నీకు ఏ లోటు రాకుండా చూసుకుని మీ పుట్టింటిని మరిపించేలా చేస్తాను. నాకు తెలుసు మీ అమ్మ వాళ్ళకిష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళెన్ని మాటలు అనుంటారో. నేను మీ అమ్మ స్థానంలో ఉన్నా నీ మీద అలాగే కోప్పడుండేదాన్ని. నువ్వేం బాధపడకు. అయినా వాళ్ళు కోపంలో 4 మాటలన్నా రక్త సంబంధాన్ని దూరం చేసుకోలేరు. ఆవేశాలు చల్లారాక తప్పకుండా నిన్ను అర్థం చేసుకుని మళ్ళీ నీకు దగ్గరవుతారు. సరేనా? పద. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి స్వామి, నా కన్న వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. నా జీవితాన్నే త్యాగం చేసి వాళ్ళ కష్టాలు పోగొట్టాలని ఆదర్శ్ని పెళ్లి చేసుకున్నాను. అమ్మ వాళ్ళ దృష్టిలో ద్రోహినయ్యాను, స్వార్థపరురాలనయ్యాను. పర్లేదు స్వామి, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, ఎన్నైనా భరిస్తాను. స్వామి, నాదొక విన్నపం. కోడలిగా మొదలైన ఈ కొత్త ప్రయాణంలో నా వల్ల ఎవ్వరికీ ఇబ్బందులు రాకుండా అందరూ సంతోషంగా ఉండేలా చూడు స్వామి. కీర్తి, ఎన్ని రోజులు ఎంతో మంది నా కొడుక్కి పెళ్లి కాదని సూటిపోటి మాటలతో వెక్కిరిస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఒంటరిగా ఇదే దేవుడి ముందు గుండె చెరువయ్యేలా ఏడ్చేదాన్ని. ఎంత ఆస్తున్నా అనుభవించడానికి వారసులు లేకుండా పోతారేమోనని, మా ఆశలు ఎండమావులవుతాయేమోనని చాలా బాధపడేదాన్ని. నీ రాకతో మా ఆశలకి జీవం వచ్చిందమ్మా. కీర్తి, సంవత్సరం తిరిగేసరికి మా చేతుల్లో మనవణ్ణో మనవరాలనో పెడతానని నాకు మాటివ్వు. ఆదర్శ్ పైకి మొరటుగానే కనిపిస్తాడు కానీ వాడి మనసు వెన్నమ్మా. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. మీరిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి వారసుల్నిస్తానని మాటివ్వు. ఇవ్వు కీర్తి. ఇదిగో, నాకు మాటిచ్చేశావు. మాట తప్పితే ఊరుకొని చెప్తున్నా. పద. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేనెలా ఉన్నాను? ఇంట్లో వాళ్ళందరికీ కన్నీళ్లు మిగిల్చి నువ్వు మాత్రం బడాయిపోతున్నావు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే. ఇంతమందిని బాధ పెట్టి ఏం బాగుపడదామని ఇంతలా రెచ్చిపోతున్నావు? నేను పుట్టినప్పటి నుంచి పెళ్ళయి ఇప్పటి వరకు సంతోషం సుఖమంటే ఎరుగను. మొన్నటి వరకు కూడా నా జీవితంలో కష్టాలు కన్నీళ్లే తప్ప సంతోషంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక్క తీపి జ్ఞాపకం కూడా లేదని నీకు కూడా తెలుసు. ఎప్పుడుంటామో ఎప్పుడు పోతామో నీకు తెలీదు, నాకు తెలీదు. లైఫ్ ఇస్ సో షార్ట్. ఉన్నప్పుడే అనుభవించాలని జ్ఞానోదయం అయింది. అందుకే నాకు నచ్చినట్టుగా ఉంటున్నాను. నీకు కష్టమని నేను మారలేను. వినాశకాలే విపరీత బుద్ధి అని నీ సంతోషం కోసం మమ్మల్ందరినీ బాధ పెడతావా? కీర్తికి పెళ్లి చేశావని మీ అక్కా బావ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కొంచెమైనా ఆలోచించావా? ఆలోచించినా ఇదే చేస్తుండేదాన్ని. అయినా నేను బాధ పెట్టానంటావేంటమ్మా? బాధ పెట్టింది మీరు.
నా పరువు తీసిందే మీరు. నన్ను జైలుకి పంపించడంలో భాగం అయిందే మీరు. ఇన్ని మీరు చేసి రివర్స్లో నన్ను దోషిని చేస్తారేంటి? ఇలా అడిగితే మాత్రం ఒక్కరు నోరు మెదపరు. మీకొక న్యాయం, నాకొక న్యాయమా? మీ తప్పులకు నేను శిక్ష అనుభవించినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మాత్రం వేలెత్తి చూపకూడదు. వాట్ ఇస్ దిస్ అమ్మా? అయినా ఎవరు ఉద్దేశపూర్వకంగా చేయలేదే. ఆలోచిస్తే అది నీకే అర్థం అవుతుంది. ఇలా కక్ష కట్టి సాధించడం తప్పే. నా ప్లేస్లో వేరే అమ్మాయి ఉండుంటే, తనకి ఇలాగే జరుగుండుంటే తను మీ మీద తీసుకునే రివెంజ్ వేరేలా ఉండేది. ఆయన కీర్తి జీవితం నేనేమి నవ్వులపాలు చేయలేదమ్మా. నాతో కీర్తి పెళ్లి చేసే బాధ్యత నీదే అని ఆ ధరణి ఏ మాట తీసుకుంది, ఆ మాట నేను నిలబెట్టుకున్నాను, అంతే. నిలబెట్టానని నువ్వు అనుకుంటున్నావు గాని దాని గొంతు కోసావని మేము అనుకుంటున్నాం. వాడెలాంటి వాడో తెలుసు కూడా పెళ్లి చేయడం దుర్మార్గం కాదా? అమ్మా, ఇక్కడ నువ్వు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు. దుర్మార్గం అయ్యుంటే కీర్తి ఆదర్శ్ వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళుండేదా? ఎందుకమ్మా నాతో చెప్పించుకుంటావు? అయినా ఇంట్లో విషయాల గురించి డిస్కస్ చేసేంత టైము, ఓపిక నాకు లేవు. నేను నా భర్తతో కలిసి లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే ఇప్పుడు నేను మా ఆయన కలిసి మూవీకి వెళ్తున్నా. ఈ డిస్కషన్ ఆపే. వెళ్ళవే వెళ్ళు. ఇక్కడ ఇంట్లో కన్నీళ్ల వర్షం కురుస్తూ ఉంటే నువ్వు సినిమాలు, షికార్లు అంటూ బలాతూర్లు తిరగవే తిరుగు. మొన్నటి వరకు నా చిన్న కూతురు అందరికీ ఆదర్శంగా ఉండేలా పనిచేస్తుందని పొగిడావు. ఇప్పుడు పొగిడిన నోరే తిడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. నాకు టైం అవుతుంది. కళ్యాణ్, మూవీకి టైం అవుతుంది, త్వరగా రా. కళ్యాణ్, దేవిక. ఐమ్ వెయిటింగ్ యార్. దేవిక 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 నేను రెడీ. వెళ్దాం. కళ్యాణ్, ఎలా ఉన్నాను? చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు దేవిక. టేక్ ఏ బౌ. దీని బిహేవియర్ చూసి మా అత్తగారికి మెంటల్ వచ్చేలా. కళ్యాణ్, మూవీ చూసి మంచి రెస్టారెంట్ లో డిన్నర్ చేసి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఆదర్శ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పదమ్మా. వెల్కమ్ 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 వెల్కమ్. ఇప్పటి వరకు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యి లెక్చర్ ఇచ్చిన నీకు ఇలా శోభనం గదిలోకి పాల గ్లాస్తో ఎంటర్ అవ్వడం క్రేజీగా ఉంటుంది కదా? క్రేజీ అన్న మాట కాదు గాని నా మాటని మన్నించి నన్ను పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆదర్శ్. మా అమ్మ వాళ్ళు నిన్ను ఏ అర్హత ఉందని నన్ను పెళ్లి చేసుకున్నావని తిట్టి అవమానించినా పెద్ద మనసుతో ఓర్పుగా భరించి ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చావు. నీ గొప్ప మనసుకి థ్యాంక్స్ అని చెప్పే మాట చాలా చిన్నది ఆదర్శ్. థ్యాంక్స్ అన్న మాట పరాయి వాళ్ళకి చెప్తారు కీర్తి. భర్తకి చెప్తే ఏం బాగుంటుంది చెప్పు? ఈ పాలు నువ్వు సగం నేను సగం తాగాలి కదా? ఓ సారీ, నీకు కూడా తెలీదు కదూ? శారీలో ఇంత అందంగా ఉంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కీర్తి. నీ ముందు మిస్ యూనివర్స్ కూడా వేస్ట్ అంటే నమ్ము.
తీయనిది ఈ చిరుగాలి మనసైనది. ఈ హాయి మాయనిది. ఏమున్నది? ఆదర్శ్, మందు గ్లాసులో పోసావేంటి? ముందు అది బయట పడేసాయి. ఆదర్శ్, అలా నవ్వుతున్నావేంటి? నువ్వు చేస్తున్న పని నాకేం నచ్చట్లేదు. అది బయట పారేస్తావా లేదా? ఏంటి నాన్ సెన్స్? పడేస్తావా లేదా? ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఆదర్శ్, ఏంటి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది నీకు? అత్తయ్య వాళ్ళకి చెప్పమంటావా? Shut up! సౌండ్ బయటకొస్తే చీరేస్తా. ఏంటన్నా? నీ మాటని మన్నించి పెళ్లి చేసుకున్నానా? గాడిద గుడ్డేం కాదు. ఏ పొగరుతో అయితే నన్ను కొట్టి ఇన్సల్ట్ చేశావో, ఏ అహంకారంతో అయితే నా మాటని లెక్క చేయలేదో, ఏ ఈగోతో అయితే నా ఈగోని హర్ట్ చేశావో, అవన్నీ నా అరికాలు కిందేసి నలిపేయడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను. అండర్స్టాండ్? ఆదర్శ్, జాక్ చేస్తున్నావు కదా? జోకా? ఏంటే, నీ కంటికి నేను జోకర్లా కనిపిస్తున్నానా? నో, ఐఎమ్ ఎ విలన్. విలన్ విలన్. ఆ రావణాసురుడు మారువేషంలో వెళ్ళి సీతనెత్తుకొచ్చాడు. ఈ ఆదర్శ్ గాడు మంచోడన్నట్టు నటించి తాళి కట్టి నిన్ను ట్రాప్ చేశాడు. ఏంటే, నీకెంతో హెల్ప్ చేశాను, అలాంటి నాకే ధమ్కి ఇస్తావా? ఇప్పుడు నేనిచ్చిన ధమ్కి ఎలా ఉంది? అద్దిరిపోలా? నీతో కాపురం చేయడానికో నీ పక్కన తిరగడానికో నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్తోనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నీ లైఫ్ అంతా నా కాళ్ళ కింద పడి ఉండేలా చేసుకున్నాను. ఈ తాళి నీ గుండెల మీద ఉంటుందే తప్ప నా గుండెల్లో నువ్వు ఉండవు. నీ జీవితాన్ని త్యాగం చేసింది నీ వాళ్ళ కోసం కాదు, భార్యగా నా కాళ్ళ దగ్గర పడి ఉండడానికి. నేనందరి ముందు నీ భర్తనే, 4 గోడల మధ్య నీ శత్రువుని. నా చెంప మీద నువ్వు కొట్టిన దెబ్బకే ఇదే నా రిటర్న్ గిఫ్ట్. ఇక నుంచి నీ ప్రతి క్షణం నువ్వు లోపల కుమిలిపోతూ మీ వాళ్ళకి చెప్పుకోలేక, మా వాళ్ళ ముందు హ్యాపీగా ఉన్నట్టు నటించలేక ప్రత్యక్ష నరకం అనుభవించాలి. అది నేను చూడాలి.
నీ మీద నా నీడ కూడా పడదు. నా మాటల్లో ప్రేమన్న సౌండ్ ఉంటుంది తప్ప అది నా చేతల్లో ఉండదు. హ? నీకు జరిగిన అన్యాయం గురించి మీ వాళ్ళతో చెప్పుకోలేవు. నీ కాపురం చెడిపోతుందన్న భయంతో మా వాళ్ళతో కూడా చెప్పుకోలేవు. చాలా శ్రద్ధగా దెబ్బ కొట్టాను కదా కీర్తి. ఏయ్, లే. నీ ప్లేస్ ఇక్కడ కాదే, అక్కడ. రోజు రాత్రి అక్కడే పడుకో. ఆ? పో. బ్యాడ్ నైట్, బ్యాడ్ డ్రీమ్స్, బ్యాడ్ డ్రీమ్స్. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంత కన్న నరకమే లేదు జన్మకు. నన్ను అమ్మలా చూసుకున్న నా కూతురి జీవితం ఇలా అయిపోయిందేంటి స్వామి? నాలాంటి దరిద్రుడి కడుపున పుట్టినా సరే నాన్నంటే తనకి పంచ ప్రాణాలు. నేను తప్పులు చేస్తే సరిదిద్దింది, తప్పటడుగులేస్తుంటే నా వేలు పట్టి సరైన దారిలో నడిపించింది. నీ మువ్వలగలగలా నువ్వుగిన ఊయలా, అరుగు పైన నువ్వు నాకు చూపిన వెండి వెన్నెలా, నేను మింగే మెతుకులా నా మిగిలిన. తాను ఇంట్లో ఉండటానికే వీల్లేదు, వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను.